హలో స్టూడెంట్స్. సో కంట్రోల్ ఆఫ్ కరోషన్లో యూస్ ఆఫ్ ఇన్హిబిటర్స్లో సెకండ్ ఇన్హిబిటర్ మనం డిస్కస్ చేద్దాం, cathodic inhibitors. ఓకే, సో ఇన్హిబిటర్స్ ఆర్ ద సబ్స్టెన్సెస్ దట్ ఆర్ యాడెడ్ టు ద corroding metal surface in order to reduce corrosion are called as inhibitors. Inhibitors are two types, anodic inhibitor and cathodic inhibitors. So in this video we are going to discuss about the cathodic inhibitors. Anodic inhibitors we have seen it in the previous video. So previous video lo anodic inhibitors గురించి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు cathodic inhibitors గురించి డిస్కస్ చేద్దాం. సో cathodic inhibitors ని మీరు కర్రోడింగ్ మెటల్ సర్ఫేస్కి యాడ్ చేస్తే క్యాథోడిక్ రియాక్షన్ని స్టాప్ చేయడం వల్ల కర్రోషన్ని ప్రివెంట్ చేస్తుంది. ఓకే, సో క్యాథోడిక్ ఇన్హిబిటర్స్ ఆర్ గోయింగ్ టు రెడ్యూస్ ద కర్రోషన్. ఓకే, at cathodic region reduction will occurs and the reduction reaction can be prevented by two mechanisms. Number one is inhibition of liberation of hydrogen. Number two is inhibition of absorption of oxygen. అంటే cathode దగ్గర రెండు రిడక్షన్ రియాక్షన్ జరుగుతాయి యాక్చువల్గా, లిబరేషన్ ఆఫ్ హైడ్రోజన్, అబ్జార్ప్షన్ ఆఫ్ ఆక్సిజన్. సో మనం ఏం చేయాలంటే హైడ్రోజన్ లిబరేషన్ని ఇన్హిబిట్ చేయాలి, ఇది ఒక కాన్సెప్ట్. లేదు అబ్జార్ప్షన్ ఆఫ్ ఆక్సిజన్ని క్యాథోడిక్ మెటల్ దగ్గర మనం ఇన్హిబిట్ చేయాలి, ఇది ఒక కాన్సెప్ట్. ఓకే, అంటే క్యాథోడిక్ ఇన్హిబిటర్స్ మళ్ళీ మనకు టూ కేటగిరీస్గా వస్తాయి. సో ఫస్ట్ కేటగిరీ ఆఫ్ క్యాథోడిక్ ఇన్హిబిటర్స్ ఏం చేస్తాయంటే దే ఆర్ గోయింగ్ టు ఇన్హిబిట్ ద లిబరేషన్ ఆఫ్ హైడ్రోజన్. సో హైడ్రోజన్ లిబరేట్ కాకుండా క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ రిలీజ్ కాకుండా స్టాప్ చేస్తాయి. సో ఈ రియాక్షన్ ఎప్పుడు జరుగుతుందండి? లిబరేషన్ ఆఫ్ హైడ్రోజన్ రియాక్షన్ మనం ఎలక్ట్రోకెమికల్ కర్రోషన్లో చూసాం. ఎప్పుడు జరుగుతుందంటే ఇఫ్ ద క్యాథోడిక్ మెటల్ ఏరియా ఈజ్ సరౌండెడ్ బై అసిడిక్ ఎన్విరాన్మెంట్, అంటే క్యాథోడ్ చుట్టూ యాసిడ్ కండిషన్స్ కనుక ఉంటే అప్పుడు ఈ రియాక్షన్ జరుగుతుంది. సో ఆ రియాక్షన్ ఇక్కడ మనం రాద్దాం. అసిడిక్ కండిషన్స్ అంటే ప్రజెన్స్ ఆఫ్ H+ అయాన్స్, సో 2H+ అయాన్స్ ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. ఈ 2 ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే యానోడ్ నుంచి వస్తాయి. యానోడ్ ఆక్సిడైజ్ అయితే మెటల్ అయాన్స్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఆ ఎలక్ట్రాన్స్ క్యాథోడ్ దగ్గర ఉండే హైడ్రోజన్ అయాన్స్తో, అంటే అసిడిక్ హైడ్రోజన్ అయాన్స్తో అవి రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేస్తాయి. దీనే మనం లిబరేషన్ ఆఫ్ హైడ్రోజన్ అంటాం. ఇప్పుడు మన గోల్ ఏంటంటే ఇలా రిలీజ్ అయిన హైడ్రోజన్ అయాన్స్ని వీటి యొక్క కాన్సన్ట్రేషన్ మనం డిక్రీజ్ చేస్తే హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ కాదు. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే కర్రోషన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, కర్రోషన్ కెన్ బి ప్రివెంటెడ్ బై ప్రివెంటింగ్ ద డిఫ్యూజన్ ఆఫ్ H+ అయాన్స్ టు ద క్యాథోడ్. సో క్యాథోడ్ వైపుకి H+ అయాన్స్ వెళ్తేనే కదా మీకు అది 2 ఎలక్ట్రాన్స్తో రియాక్ట్ అయ్యి రెడ్యూస్ అయ్యి మీకు హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ చేస్తుంది. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే హైడ్రోజన్ అయాన్స్ H+ అయాన్స్ క్యాథోడ్ వైపు వెళ్లకుండా స్టాప్ చేద్దాం. ఎలా స్టాప్ చేద్దామంటే దిస్ కెన్ బి అచీవ్డ్ బై యాడింగ్ క్యాథోడిక్ ఇన్హిబిటర్స్ లైక్ యూరియా. ఇది మీరు ఎలా చేస్తారంటే క్యాథోడిక్ ఇన్హిబిటర్స్ యాడ్ చేయండి దానికి క్యాథోడిక్ ఏరియాకి. ఫర్ ఎగ్జాంపుల్ యూరియా యాడ్ చేయొచ్చు మీరు, లేదు ఎలిఫాటిక్ అమైన్స్ లైక్ మిథైల్ అమైన్ CH3NH2 మిథైల్ అమైన్ యాడ్ చేయండి, లేదు క్యాథోడిక్ ఇన్హిబిటర్ అయినటువంటి పిరిడిన్ కూడా మీరు యాడ్ చేయొచ్చు. ఇలా యాడ్ చేస్తే ఏం జరుగుతుందంటే చూడండి థర్డ్ పాయింట్లో, దీస్ సబ్స్టెన్సెస్ ఫార్మ్స్ protective films over the surface of metal, thereby preventing diffusion of H+ ions. This will reduce the corrosion. సో ఇలా మీరు యూరియా కానీ మిథైల్ అమైన్ కానీ పిరిడిన్ కానీ ఈ 3 కెమికల్ ఎలిమెంట్స్లో ఏదైనా కూడా, ఈ 3 కెమికల్ కాంపౌండ్స్లో మీరు ఏదైనా యాడ్ చేయండి కర్రోడింగ్ మెటల్ యొక్క క్యాథోడ్కి. సో అప్పుడు ఆ H+ అయాన్స్తో ఇవి రియాక్ట్ అవుతాయి, అంటే యూరియా, అమైన్స్, పిరిడిన్ ఈ కాంపౌండ్స్ రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ చేస్తాయంటే ప్రొటెక్టివ్ ఫిల్మ్ ఫామ్ చేస్తాయి. ఇలా ప్రొటెక్టివ్ ఫిల్మ్ మెటల్ సర్ఫేస్ మీద ఫామ్ అయితే H+ అయాన్స్ హైడ్రోజన్ గ్యాస్గా లిబరేట్ కావు, అంటే H+ అయాన్స్ 2 ఎలక్ట్రాన్స్ని తీసుకొని హైడ్రోజన్ గ్యాస్గా లిబరేట్ కావు. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు రెడ్యూస్ ద కర్రోషన్ బై ఇన్హిబిషన్ ఆఫ్ లిబరేషన్ ఆఫ్ హైడ్రోజన్ బై యాడింగ్ ద సమ్ ఆఫ్ ద క్యాథోడిక్ ఇన్హిబిటర్స్ లైక్ యూరియా, ఎలిఫాటిక్ అమైన్స్. అండ్ సెకండ్ క్యాథోడిక్ రియాక్షన్ మనకుంది, అదేంటంటే అబ్జార్ప్షన్ ఆఫ్ ఆక్సిజన్. ఈ అబ్జార్ప్షన్ ఆఫ్ ఆక్సిజన్ రియాక్షన్ కూడా మనం డిక్రీజ్ చేయాలి అంటే ఆ స్టెప్ ఏంటంటే ఇన్హిబిషన్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఆక్సిజన్. ఇది మనకు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే రియాక్షన్ రాసుకుందాం. సో అబ్జార్ప్షన్ ఆఫ్ ఆక్సిజన్ రియాక్షన్ ఎప్పుడు జరుగుతుంది క్యాథోడ్ దగ్గర అకార్డింగ్ టు ఎలక్ట్రోకెమికల్ కర్రోషన్? ఎప్పుడంటే క్యాథోడిక్ రియాక్షన్ మనకు ఎప్పుడు జరుగుతుందంటే న్యూట్రల్ మీడియాలో ఉన్నప్పుడు, అంటే క్యాథోడ్ దగ్గర యాసిడ్ కాకుండా న్యూట్రల్ కండిషన్స్ ఉన్నప్పుడు అబ్జార్ప్షన్ ఆఫ్ ఆక్సిజన్ జరుగుతుంది. ఆ రియాక్షన్ ఇక్కడ మనం రాద్దాం. ఓకే, ఆక్సిజన్ ప్లస్ H2O వాటర్ మాయిశ్చర్ ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ గివెన్ రైజ్ టు 2 హైడ్రాక్సైడ్ అయాన్స్. ఓకే, సో ఇది కూడా రిడక్షన్ రియాక్షనే.
ఎందుకంటే కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంది కాబట్టి. ఈ ఎలక్ట్రాన్స్ యానోడ్ నుంచి వస్తాయి. ఓకే, ద కాన్సంట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ విల్ బి డిక్రీస్డ్ బై యాడింగ్ ఆక్సిజన్ స్కావెంజర్స్ యాజ్ బిలో. ఇక్కడ మీరు ఆక్సిజన్ గ్యాస్ యొక్క కాన్సంట్రేషన్ మీరు డిక్రీజ్ చేయాలి క్యాథోడిక్ ఏరియాలో. ఎలా డిక్రీజ్ చేస్తారంటే ఏం యాడ్ చేస్తారంటే మీరు అక్కడ ఆక్సిజన్ స్కావెంజర్స్ యాడ్ చేస్తారు. ఆక్సిజన్ స్కావెంజర్స్ అంటే అవి ఆక్సిజన్ని రిమూవ్ చేస్తాయి. దీనివల్ల OH మైనస్ అయాన్స్ రిలీజ్ కావు. ఓకేనండి. సో O2 గ్యాస్ లేకపోతే OH మైనస్ అయాన్స్ రావు కదా, ఎందుకంటే ఈ రియాక్షన్ జరగదు. సో మనం అప్పుడు ఏం చేస్తామంటే ఆ ఆక్సిజన్ స్కావెంజర్స్ ఒకటి ఏంటంటే హైడ్రోజన్ NH2 ఇదేంటంటే ఈ కాంపౌండ్, ఈ ఆక్సిజన్ స్కావెంజర్ పేరు ఏంటంటే, స్కావెంజర్ అంటే రిమూవ్ చేసేది, ఒకటి క్లీన్ చేస్తుంది. హైడ్రోజన్ ఆక్సిజన్ గ్యాస్తో రియాక్ట్ అయ్యి క్యాథోడిక్ ఏరియా దగ్గర ఉండే ఆక్సిజన్ గ్యాస్తో రియాక్ట్ అయ్యి అది ఎలా మారిపోతుందంటే నైట్రోజన్ ప్లస్ H2O. ఓకేనా, అంటే ఉన్న ఆక్సిజన్ మొత్తాన్ని వాటర్గా కన్వర్ట్ చేస్తుంది, H2Oగా కన్వర్ట్ చేస్తుంది. సో కాబట్టి ఈ రియాక్షన్ జరిగే ఛాన్స్ లేదు, రిడక్షన్ రియాక్షన్ జరిగే ఛాన్స్ లేదు. O2 plus H2O plus 2 electrons given rise to 2OH minus. ఈ 2OH మైనస్ అయాన్స్ రిలీజ్ కావు. లేదు మీరు ఇంకొక క్యాథోడిక్ ఇన్హిబిటర్ కూడా మీరు యాడ్ చేయొచ్చు. అదేంటంటే సోడియం సల్ఫైట్ Na2SO3. సోడియం సల్ఫేట్ కాదండి, సోడియం సల్ఫైట్ Na2SO3 ప్లస్ ఆక్సిజన్ గివెన్ రైస్ టు Na2SO4 సోడియం సల్ఫేట్. ఓకే, సో ఆక్సిజన్ అంతా కూడా సోడియం సల్ఫేట్గా మార్చేస్తుంది. సో కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి, హైడ్రాక్సైడ్ అయాన్స్ ఇంకా రావు. ఓకేనా, కాబట్టి కర్రోషన్ డిక్రీజ్ అవుతుంది క్యాథోడిక్ ఇన్హిబిటర్స్ వల్ల. నెక్స్ట్ ఇలా కాకుండా మనకు ఇంకొక ఆప్షన్ ఉంది, అదేంటంటే బై యాడింగ్ సాల్ట్స్ లైక్ మెగ్నీషియం సల్ఫేట్ ఆర్ జింక్ సల్ఫేట్. అంటే మీరు ఆ కర్రోడింగ్ క్యాథోడ్కి మెగ్నీషియం సల్ఫేట్ కానీ జింక్ సల్ఫేట్ కానీ యాడ్ చేయొచ్చు. ఈ సాల్ట్స్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఈ రియాక్షన్ జరుగుతుంది. చూడండి, మెగ్నీషియం సల్ఫేట్ నుంచి రిలీజ్ అయ్యే అయాన్స్ మనందరికీ బాగా తెలుసండి, Mg2+. ఓకేనా, అదేవిధంగా జింక్ సల్ఫేట్ నుంచి రిలీజ్ అయ్యే అయాన్స్ కూడా మనకు బాగా తెలుసు, Zn2+. సో ఈ టూ క్యాటయాన్స్ ఏం చేస్తాయంటే క్యాథోడ్ రియాక్షన్ జరగడం వల్ల, అంటే రిడక్షన్ రియాక్షన్ జరిగితే ఏ అయాన్స్ రిలీజ్ అవుతాయి, హైడ్రాక్సైడ్ అయాన్స్. అవునా, ఈ హైడ్రాక్సైడ్ అయాన్స్తో ఈ మెటల్ క్యాటయాన్స్ రియాక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ Mg2+ plus 2OH minus given rise to magnesium hydroxide. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది, లేదు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ సాల్ట్ ఫామ్ అవుతుంది. సిమిలర్గా Zn2+ plus 2OH minus, ఈ 2OH minus రిడక్షన్ రియాక్షన్ వల్ల వచ్చేది క్యాథోడ్ దగ్గర. ఓకే, మీకేం ఫామ్ అవుతుందంటే జింక్ హైడ్రాక్సైడ్, ఇది కూడా ప్రిసిపిటేట్. ఓకేనా, సో ఈ విధంగా మెగ్నీషియం హైడ్రాక్సైడ్ లేదు జింక్ హైడ్రాక్సైడ్ ప్రిసిపిటేట్స్ వస్తాయి. అంటే ఉన్న హైడ్రాక్సైడ్ అయాన్స్ అంతా కూడా మీరు ఎలా కన్వర్ట్ చేస్తున్నారంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ జింక్ హైడ్రాక్సైడ్ ప్రిసిపిటేట్స్గా మీరు మార్చేస్తున్నారు. ఇలా ప్రిసిపిటేట్స్గా మార్చడం వల్ల ఈ హైడ్రాక్సైడ్ సాల్ట్స్, ఈ ప్రిసిపిటేట్స్ ఏం చేస్తాయంటే మెటల్ చుట్టూ ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఫామ్ చేసి ఇంకా కర్రోషన్ని స్టాప్ చేసేస్తాయి. ఓకేనా, సో ఈ విధంగా మనము క్యాథోడిక్ ఇన్హిబిటర్స్ యూజ్ చేసి మనము కర్రోషన్ని కంట్రోల్ చేయొచ్చు. సో క్యాథోడిక్ ఇన్హిబిటర్స్ ఎలా కంట్రోల్ చేస్తాయంటే, ఒక క్యాథోడిక్ ఇన్హిబిటర్ ఏం చేస్తుందంటే లిబరేషన్ ఆఫ్ హైడ్రోజన్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అవేంటంటే యూరియా, ఐలిఫాటిక్ అమైన్, స్పిరిడిన్. ఇంకొక క్యాథోడిక్ ఇన్హిబిటర్స్ ఏం చేస్తాయంటే అబ్జార్ప్షన్ ఆఫ్ ఆక్సిజన్ని ఇన్హిబిట్ చేస్తాయి. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే హైడ్రోజన్ కానీ, సోడియం సల్ఫైట్ కానీ, లేదు సాల్ట్స్ మెగ్నీషియం సల్ఫేట్ ఆర్ జింక్ సల్ఫేట్, ఇవి కూడా క్యాథోడిక్ ఇన్హిబిటర్స్. సో ఈ విధంగా మనకు క్యాథోడిక్ రియాక్షన్ 2 టైప్స్ ఉంది కాబట్టి మనకు కొద్దిగా ఎక్కువగా క్యాథోడిక్ ఇన్హిబిటర్స్ వచ్చాయి. యానోడిక్ ఇన్హిబిటర్స్ కొద్దిగా తక్కువ సంఖ్యలోనే ఉంటుంది. బట్ క్యాథోడిక్ ఇన్హిబిటర్స్, యానోడిక్ ఇన్హిబిటర్స్ మీరు ఏదైనా యూజ్ చేయండి, ఎఫెక్టివ్ ఏది అంటే క్యాథోడిక్ ఇన్హిబిటర్స్. సో క్యాథోడిక్ ఇన్హిబిటర్స్ యానోడిక్ ఇన్హిబిటర్స్ కన్నా కర్రోషన్ని చాలా ఎఫెక్టివ్గా డిక్రీజ్ చేస్తాయి. మెటల్ విల్ బి ప్రొటెక్టెడ్ మోర్ when we use cathodic inhibitors rather than anodic inhibitors. Okay, so that's about this video. Thank you.